హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూశారు కదా. థంబ్‌నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి మీకు ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ టైంలో సెట్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా మాన్యువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే స్ట్రాటజీస్ మనం 10 క్రిప్టో కరెన్సీస్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ మన స్ట్రాటజీస్ చూసారు కదా. సో 10 క్రిప్టో కరెన్సీస్లో ఆ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ కూడా మీ ముందుకు ఫ్రీగా రావడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్స్ ఏం యూజ్ చేయం, జస్ట్ బ్రేక్అవుట్ మనకు స్పెసిఫిక్ టైంలో బ్రేక్అవుట్ మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్స్లో క్రిప్టో కరెన్సీస్లో బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఇవే స్ట్రాటజీ ఇప్పుడు వచ్చేసరికి మీకు మాన్యువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్లో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాం ఆటోమేటిక్ ట్రేడింగ్ సెటప్ స్థానంలో. సో ఆ స్ట్రాటజీస్ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మేము కొన్ని స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో. డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాం. సో డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఫ్రీ స్టడీస్ ఇవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కాయిన్ డీసెక్స్ పర్పస్ స్టడీస్ ఉన్నాయి, 10 స్టడీస్ అవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇక్కడ 10 స్టడీస్ ఉంటాయి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్, ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవే 10 స్టడీస్లో అంటే ఈ బిట్ కాయిన్, ఇథేరియం, ఎక్స్పిఆర్ ఇలా 10 స్టడీస్లో బ్రేక్అవుట్ స్టడీస్ కూడా క్రియేట్ చేశాం. ఆ స్టడీస్ ఏ విధంగా పనిచేస్తాయి మాన్యువల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అవే మనం ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ కూడా క్రియేట్. సో ఫ్రెండ్స్, ఈ స్టడీస్ మీరు చేసుకోవాలంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఇవ్వబడ్డది కదా. అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్టడీస్ మరి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టబోయే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా ఇంప్లిమెంట్ బిట్ కాయిన్, ఇక్కడ బిట్ కాయిన్ ఉంది కదా చార్ట్ 15 మినిట్స్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్ ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 7 మార్నింగ్ సెషన్ అంటే మనకి బిట్ కాయిన్ అనేది 24 అవర్స్ 365 డేస్ 24 గంటలు 365 రోజులు రన్ అవుతుంది. దీనికి హాలిడే అంటూ ఉండదు కాబట్టి సో ఇక్కడ నేను 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మార్నింగ్ సెషన్ 7 అంటే ఈరోజు 21 డేట్ కదా, 21 డేట్ కాడ నుంచి మార్నింగ్ 7 బ్రేక్అవుట్, మార్నింగ్ 7 బ్రేక్అవుట్, మార్నింగ్ 7 15 మినిట్స్, మార్నింగ్ 7 బ్రేక్అవుట్. సో 15 మినిట్స్ క్యాండిల్, మార్నింగ్ 7 బ్రేక్అవుట్. ఇది ఈరోజు అది మార్నింగ్ 7 బ్రేక్అవుట్. ఓకేనా, మార్నింగ్ 7. సో బ్రేక్అవుట్ ఇచ్చి మూమెంట్ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఈ ఫస్ట్ 7 మార్నింగ్ 7 ఇది బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ మూమెంట్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఇచ్చింది 398 నుంచి హై అరౌండ్ 600 పాయింట్స్ దాకా మూమెంట్ ఇచ్చింది. అరౌండ్ 600 మూమెంట్ ఇచ్చింది. సో మన స్టడీస్ కూడా మన ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. క్విక్గా పొజిషన్స్ తీసుకుంటాయి, క్విక్గా పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటాయి. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయిన తర్వాత స్టడీస్ వచ్చేసరికి ఎవ్రీ 6 అవర్స్కి రియాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మార్నింగ్ 7కి తీసుకుంటుంది. మార్నింగ్ 7 అయిన తర్వాత మళ్ళీ 1 PM ఇక్కడ 3 స్టడీస్ మనం బ్రేక్అవుట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మార్నింగ్ 7 ఒకటి అయిపోయింది, ఒకటి 1 PM అంటే ఒకటి ఇక్కడ బ్రేక్అవుట్ 1 PM బ్రేక్అవుట్. ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్, 1 PM ఉంది కదా, ఇక్కడ ఈ 1 PM బ్రేక్అవుట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 52 EMA అబోవ్ క్లోజ్ అవుతూనే మనం బై పొజిషన్ అయినా, 52 EMA కంటే బిలో ఉంటేనే సెల్ పొజిషన్ తీసుకోవాలి, 52 EMA కంటే అబోవ్ ఉంటేనేమో బై పొజిషన్ తీసుకునేటట్టు మనం సెటప్ చేసుకుంటాం. 52 EMA కంటే 7కి ఇది 52 EMA కంటే పైన క్లోజ్ అయింది కదా మనకు 7 PM క్యాండిల్. సో బై పొజిషన్ తీసుకో.
ఇక్కడ 1 పీఎంకి ఇక్కడ 1 పీఎం ఉంది కదా ఫ్రెండ్స్, అరౌండ్ 1 పీఎం. సో ఇది 1 పీఎం ఇది వచ్చేసరికి మనకు మస్ట్ ఈ క్యాండిల్ అనేది ఓఆర్బి క్యాండిల్ అనేది ఖచ్చితంగా మనకి 52 ఈఎంఏ కంటే క్లోజ్ అవ్వాలి. ఇది మస్ట్ అన్నమాట. సో ఎందుకంటే ఫాల్స్ ట్రేడ్స్ అవాయిడ్ చేయడానికి. అయిపోయిన తర్వాత 7. సో ఇంకా మనకి 5:30 ఇంకా మనకి 7 కాలేదు కాబట్టి లైవ్ రన్ అవుతుంది. ఇది అన్నమాట మన స్ట్రాటజీ వచ్చేసరికి చాలా సింపుల్. 7 పీఎం, 1 పీఎం, 7 మళ్ళా ఈవినింగ్ 7 ఏఎం, 1 పీఎం, ఈవినింగ్ 7 పీఎం. సో ప్రీవియస్ డే చూద్దాం ఒకసారి. 20వ తారీఖు ఫ్రెండ్స్ 7 ఇక్కడ మూమెంట్ ఇచ్చింది. బట్ మనకి ఈఎంఏ కంటే అబోవ్ ఉండాలని చెప్పాను కదా, 52 ఈఎంఏ కంటే. సో మనం దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది మార్నింగ్ సెషన్ 7. నెక్స్ట్ వచ్చేసరికి 1 పీఎం. సో అబోవ్ బిలో క్లోజ్ అవ్వాలి. ఓకేనా, దీన్ని బ్రేక్అవుట్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ బిలో క్లోజ్ అవ్వాలి 52 ఈఎంఏ కంటే. లేదు, అవాయిడ్ చేస్తాం. ఇక్కడ 7 ఇక్కడ 7 పీఎం బిలో క్లోజ్ అయింది. చూడండి, బిలో క్లోజ్ అయింది క్యాండిల్. అండ్ నెక్స్ట్ ఎల్టీపీ బ్రేక్ అయింది డౌన్, ఇక్కడ నుంచి పడిపోయింది. సో ఈ విధంగా అంటే క్లియర్గా మనకి ట్రేడ్స్ అనేది ఇది ఒక ఇండికేటర్ వచ్చేసరికి 52 ఎంఏ మనకి ఏంటంటే క్లియర్ ఇండికేషన్, మనకి ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రెండ్ ఉందా అనేది తెలుసుకోవడానికి ఇది మనం యూజ్ చేస్తాం మనం. ఓకేనా, సో బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ట్రెండ్ అనేది అంటే ఫాల్స్ స్టేట్స్ అవాయిడ్ చేయడానికి 52 ఎంఏని. సో 7 ఏఎం మార్నింగ్ 7కి, 1 పీఎం నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ మనకి 7 పీఎం. ఈ 3 అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ప్రతి దాంట్లో ఇలా బిట్ కాయిన్లో కాదు, ఇలా 10 క్రిప్టో కరెన్సీస్ సేమ్ ఇక్కడ కూడా చూడండి. సో ఇది 18వ తారీఖు ఎగ్జాంపుల్. 18వ తారీఖు 7 పీఎం, ఇక్కడ 7 పీఎం ఇక్కడ వచ్చింది చూడండి. 7 క్యాండిల్, ఈ క్యాండిల్ 7 పీఎం బిలో ఎల్టీ డౌన్ డైరెక్ట్. మళ్ళీ 1 పీఎం, సో 1 పీఎం మళ్ళా 7 పీఎం. సో 3 టైమ్స్ అన్నమాట. 3 మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్, ఈ విధంగా మనం క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో సేమ్ ఇదే స్ట్రాటజీ వచ్చేసరికి ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ స్ట్రాటజీ బిట్ కాయిన్లో, ఈథేరియంలో, బిఎన్బిలో, బిటిఎస్లో, పిఆర్లో, ఎల్టీసీలో ఇలా ప్రతి దాంట్లో మనం స్ట్రాటజీస్ ఈ విధంగానే క్రియేట్ చేసాం అన్నమాట. సో డిప్లాయిడ్ పేజ్లో ఒకసారి చూపెడతాను. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇవే. సో ఇవే బ్రేక్అవుట్ స్ట్రాటజీ బిఎన్బి. సో ఈ విధంగా సో ఇవి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కూడా మీరు సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీస్ ఎవరికైనా ఆల్రెడీ మనం ఫ్రీ స్ట్రాటజీస్ చాలా క్రియేట్ చేసాం. సో ఎవరికైనా ఫ్రీ బ్రేక్అవుట్ స్టడీస్ కావాలంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఇవ్వబడ్డది. దానికి మెసేజ్ చేస్తే మీకు బ్రేక్అవుట్ స్టడీస్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ లింక్స్ ఇవ్వడానికి లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఇక్కడ స్టడీస్ లింక్, సో ఇక్కడ లెంత్ ఎక్కువైపోతుంది, ఇక్కడ సరిపోతలేదు కాబట్టి ఆ స్ట్రాటజీ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తలేదు. సో చెప్పాను కదా, ఇక్కడ స్ట్రాటజీ లింక్ ఇవ్వబడ్డది. ఇక్కడ ట్రేట్రాన్ ఇది డెల్టా ఎక్స్చేంజ్ యొక్క అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకో. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఈ స్ట్రాటజీస్ కూడా ట్రేట్రాన్లో మనం క్రియేట్ చేస్తున్న స్ట్రాటజీస్ కాబట్టి ట్రేట్రాన్ వాళ్ళు డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు టైఅప్ అయ్యారు. సో ట్రేట్రాన్ అనేది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మంత్లీ ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి మంత్లీ పేమెంట్ చేయకుండా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ మరియు ఈ ట్రేట్రాన్ని. ఓకేనా, అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి. అండ్ ఆల్సో మాకు టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, దానికి మెసేజ్ చేయండి. దానికి మెసేజ్ చేస్తే తప్పకుండా మీకు ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్ అకౌంట్ ఓపెన్ చేసుకో స్ట్రాటజీ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.